వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారత సైన్యానికి కొత్త శక్తి భైరవ దళం. ఈ భైరవ దళం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆధునిక యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా భారత సైన్యం పెద్ద ఎత్తున మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఒక భారీ బలగాన్ని సిద్ధం చేసింది. శత్రు దళాలను ఛేదించేందుకు భైరవ్ పేరుతో ఈ కొత్త స్పెషల్ ఫోర్స్ బెటాలియన్లను ఏర్పాటు చేసింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో ఈ భైరవ బెటాలియన్లను రూపొందిస్తున్నారు. ఇవి సన్స్ ఆఫ్ ద సాయిల్ భావన ఆధారంగా రాజస్థాన్ నుంచి ఎక్కువ మంది సైనికులను నియమిస్తూ స్థానిక భూభాగం, వాతావరణం, భాషపై మెరుగైన అవగాహన కల్పిస్తున్నాయి. ఈ భైరవ దళాల గురించి మరింత సమాచారం కోసం వెళ్తే, ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర పెరిగిన నేపథ్యంలో భైరవ దళాల ఏర్పాటు ముఖ్యమైన వ్యూహాత్మకమైన నిర్ణయం. ఈ సాధారణ పదాతి దళాలు పారా స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తాయి. బహుళ స్థాయిలో వేగవంతంగా, దూకుడుగా దాడులు చేయడం ఈ దళాల ప్రత్యేకత. అయితే ఈ భైరవ దళంలోని ప్రతి సైనికుడు డ్రోన్లను నిర్వహించడం, యుద్ధంలో వాటిని సమర్థవంతంగా ఉపయోగించడంపై ప్రత్యేక శిక్షణ పొందుతారు. అలాగే ప్రస్తుతం ఈ 15 బెటాలియన్లు ఏర్పాటయ్యాయి. ఇవి పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద వివిధ ఫార్మేషన్లకు కేటాయిస్తారు. అయితే భవిష్యత్తులో ఇవి 25 బెటాలియన్లకు విస్తరించాలనేది సైన్యం యొక్క లక్ష్యం. ఈ మార్పులు హైబ్రిడ్ యుద్ధాలు, మల్టీ డొమైన్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేస్తాయని గర్వంగా చెప్పవచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.